హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాము. మార్నింగ్ లేచి నేను నైవేద్యం వంట అది ప్రిపేర్ చేసేసి తర్వాత నేను డెకోర్ చేశాను. డెకోర్ అంతా అయ్యాక ఇప్పుడు ఇంట్లో దేవుడికి పూజ చేస్తున్నాను. డెకోర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది డెకోర్ అని అన్నారు. సింపుల్గా అండ్ చాలా బాగుంది. అండ్ ఈ లైట్స్ వచ్చేసి నేను డిఐవై చేశాను టీ కప్స్తోని. సింపుల్ అండ్ ఈజీ, కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. నేను వినాయకుని వెనకాల ఇది పెట్టాను, మీరు ముందు వీడియోలో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. गणपति बप्पा मोरया। गणपति बप्पा गणेश महाराज की जय। गणपति बप्पा मोरया मोरया। आगे जुड़ निकी जय। మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడో చూడండి. చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు. ఇది సక్సెస్ఫుల్లీ మా 4th ఇయర్ వినాయకుడిని పెట్టుకోవడము. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి నేనే ప్లేడోతోని ప్రిపేర్ చేశాను. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది అప్పుడు కూడా. థర్డ్ ఇయర్ మేము ఇట్లానే వినాయకుడిని కొనుక్కున్నాము. అండ్ ఇది వచ్చేసి 4th ఇయర్. ఈసారి కొంచెం వినాయకుడు పెద్దగా ఉన్నాడు, అంటే సైజులో పెద్దగా ఉన్నాడు. థర్డ్ ఇయర్ బయట తీసుకొచ్చింది కూడా చిన్ని బుల్లి వినాయకుని తీసుకొచ్చుకున్నాము. ఈసారి కొంచెం పెద్ద తీసుకొచ్చుకున్నాము. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద తీసుకొచ్చుకోవాలి, అంటే ఇంకా మంచిగా చేసుకోవాలి అని. అంటే వినాయకుడి సైజ్ కాదు, మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఈ అంబ్రెల్లా వచ్చేసి నేనే క్రాఫ్ట్ పేపర్తో డిఐవై చేశాను, ఇట్లా వినాయకుడి పైన ఇట్లా అంబ్రెల్లా లాగా పెట్టడానికని.
గణేశాయ నమః.